హలో అందరికీ, నేను ఈరోజు అయితే పలాస నుండి శ్రీకాకుళంకి నా జర్నీని, నా స్వీట్ జర్నీని అయితే హ్యాపీగా స్టార్ట్ చేశాను. సో పలాసలో రెయిన్ లేదు, బట్ పలాస క్రాస్ అయ్యాక ఫుల్ రెయిన్ ఉంది. ఇంకా చేసేదేం లేక ఫుడ్ కూడా నేను బస్సులోనే తినాల్సి వచ్చింది, ఎందుకంటే మళ్ళీ రెయిన్ కదా. సో ఇంకా శ్రీకాకుళం రీచ్ అయిపోయిన వెంటనే ఫుల్ రెయిన్లో తడిచిపోయాను. ఆటో వస్తే బాగుండని అనుకున్నా, ఇంకా అనుకునే లేకపోతే ఆటో కూడా బై గాడ్స్ గ్రేస్ నాకు అవైలబుల్ అయ్యింది. ఇంకా ఆటో నుండి సేఫ్గా హాస్పిటల్కి అయితే రీచ్ అయ్యి చెకప్ చేసుకున్నాను. ఇంకా రిటర్న్ అయిపోయాను. ఇంకా నా శ్రీకాకుళం బస్ స్టాండ్కి రీచ్ అయ్యాక నాకు చిన్న మెడిసిన్ పని ఉండడం వల్ల బాలాజీ స్టోర్కి అయితే నేను బస్ స్టాండ్ నుండి స్టార్ట్ అయ్యాను. సో బాలాజీ స్టోర్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళాను, బట్ నేను అనుకున్న మెడిసిన్ బాలాజీ స్టోర్లో అవైలబుల్ లేదని చెప్పారు. సో అందువల్ల ఏం చేసేది లేక బస్ స్టాండ్కి అయితే నేను రిటర్న్ అయిపోయాను, ఎందుకంటే ఇంకా లేట్ చేస్తే బస్సెస్ ఉండవేమో అని చెప్పి. అప్పటికి టైం 5 అయిపోయింది. ఇంకా నాకు బస్సులో విండో సీట్ కూడా దొరికింది. సో విండో సీట్లో నేను కూర్చొని నా రిటర్న్ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా కాసేపు స్లీప్ వేద్దామని చెప్పి స్లీప్ కూడా వేశాను. సో ఈ గ్యాప్లో చీకటి కూడా అయిపోయింది. సో చీకటి అవడం వల్ల నాకేం తెలియలేదు, బట్ నేనైతే పలాస గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను, రైల్వే గేట్ దగ్గరికి. ఇంకా చేసేదేం లేక మరి పడుకోలేదు. ఇంకా పలాస బస్ స్టాండ్ అయితే ఫుల్ రష్, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే మార్కెట్. బాయ్ బాయ్.